మంగలి వాళ్ళైనా, కుమ్మరి వాళ్ళైనా, కమ్మరి వాళ్ళైనా, ఎవరైనా ఇప్పుడంటే మనం సెలూన్ షాప్కి వెళ్ళాం అనుకో, స్పాలకు సెలూన్కి వెళ్ళినప్పుడు వేలకు వేలు బిల్ అవుతుంది. మా ఊర్లో వెంకట తాత, కనక తాత అని ఉంటుండే. 12 కుంచాల వడ్లు ఇస్తాం. మా ఇంటి కుటుంబానికి మొత్తం మా నాన్నకు, మా తమ్మునికి, మా అన్నకు, నాకు, ఇంకెవరైనా వగైరా చుట్టపోలో పక్కపోలు వచ్చినా కూడా మాకు ఉన్న సంబంధించాడు మన పేరు చెప్తే అలా షాప్ కాడికి పోయి కూర్చుంటే మనకి ఎన్నిసార్లు అంటే నెలలు ఎన్నిసార్లు అయినా సంవత్సరం ఎన్నిసార్లు కటింగ్ చేయాలి. ఇంకా లేదు మా ఇంటికాడ ఫెస్టివల్స్ ఉంది, స్పెషల్ అకేషన్స్ ఉన్నాయంటే ఇంటికి వచ్చి కటింగ్ చేసుకోవాలి. 12 కుంచాల వడ్లు ఇస్తే. కుంచాలంటే కొంచెం అంటే ఒక కుండ ఉంటుంది, కుమ్మరోళ్ళు కుండ చేస్తారు. కొంచెం అంటే ఊర్లో ఒక మెజర్మెంట్ తీసుకుంటారు. దాని క్వాంటిటీ ఏడికి పోయినా అదే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు వ్యవసాయదారులకు ఏమవుతుంది అంటే ఎడ్ల బండ్లు ఉంటుంది, తర్వాత నాగలి ఉంటుంది, గొర్రు, గుంటుక, వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు విశ్వకర్మలు ఎవరైతే అందులో వడ్లో వాళ్ళు చేయాలి, బండ్లను తయారు చేయాలి, బండి చక్రాలను తయారు చేయాలి. సో అవి చేస్తారు కాబట్టి ఒక వడ్ల ఆయనకు 24 కుంచాల, 20 కుంచాల, 15 కుంచాల ముందే మాట్లాడుకుంటారు. నీకు 15 కుంచాలు ఇస్తా, ఆ 15 కుంచాల వడ్లు ఇస్తే ఆ ఇయర్ మొత్తం వ్యవసాయ పనిముట్లు ఏ చిన్న రిపేర్ వచ్చినా కొత్త వేయాలి, పాత రిపేర్ చేయాలి. విధంగా ఇట్లా ఉంటుండేది. కుమ్మరాల విషయం చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో పేలీలు అవుతాయి, ఐరోన్లో అంటారు. అది ఐరోన్లో ప్రాసెస్ ఫస్ట్ కుండలు తీసుకురావాలి, కొత్త కుండలు. సో ప్రతి కుటుంబంలో ఏంటంటే ఇక నీకు సంవత్సరానికి 10 కుంచాలు ఇస్తా. మా ఇంట్లో పెళ్లి కానీ, పేరెంటం కానీ, మంచి కానీ, చెడు కానీ ఏమన్నా మాకు అవసరం ఉంటే, మాకేమైనా అవసరం పడితే కుండలు ఇవ్వాలి. కుండలు ఇచ్చినా ఇవ్వాలి, కుండలు ఇవ్వకుండా 12 కుంచాలు కమిట్ అంటే ఇవ్వాలి. ఒక సంవత్సరం మనకు యూజ్ కావచ్చు, మనము ఉపయోగించుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న కుండలు. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి బోనం కుండలు ఇస్తారు వాళ్ళు. పోషమ్మకు, మైసమ్మకు, ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా కుండలు అవసరం ఉంటే ఇస్తారు. పెళ్ళిళ్ళు అయితే ఐరన్లు కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. సో వాళ్ళకు 12 కుంచాలో 15 కుంచాలో వాళ్ళు మాట్లాడుకునే విధానం బట్టి అప్పుడు కుమ్మరోళ్ళకి ఇట్లా. అయితే ఈ వడ్లు వస్తు మార్పిడి విధానంలో కుమ్మరోళ్ళకి వడ్లే, కమ్మరోళ్ళకి వడ్లే, మంగళోళ్ళకి వడ్లే. అంటే కులాలను మనము తక్కువ చేసి మాట్లాడడం కాదు, కులాలను గొప్పగా చెప్పే విధానం సందర్భంగానే కుల ప్రస్తావన వస్తుంది తప్పితే కులాలను తగ్గించే విషయం కాదు. ఇంకా ఈ వడ్లతో ఏమయ్యేదంటే ఊర్లలో కొమటలు ఉంటాయి, కొమటలు వైశ్యాసం. ఇప్పుడు నీకు నూనె కావాలి, మంచి నూనె కావాలి. అయితే ఊర్లలో సడన్ గా బిడ్డ ఇక నూనె అయిపోయింది, మరి పోయి నన్ను బియ్యం వడ్లుకుంటూ పోయి ఆ శ్రీటమ్మ దగ్గర పోసి నూనె తెప్పమంటే 2 తప్పాలు 4 తప్పాలు కొంటూ పోయి ఆడ పోయాలి. ఆమె ఇంత నూనె తీసుకొచ్చి ఆ నూనెతో అన్నం కూడా వండుకోవాలి. అంటే ఈ వడ్లతోని కూడా వస్తు మార్పిడితోని నేను వడ్లిస్తా, నువ్వు నూనె పోయి. ఈ వడ్లతో ఒక సంశయం. ఇంకో పత్తి కూడా ఉంటుంది. అప్పుడు కాటన్, మన ప్రాంతాలలో కాటన్ బాగా వాణిజ్య పంట బాగా వండుతుంది. పత్తి ఇస్తే కూడా నూనె పోసేవాళ్ళు, పత్తి ఇస్తే కూడా చాక్లెట్ ఇష్టోళ్ళు, పత్తి ఇస్తే బిస్కెట్లు ఇష్టోళ్ళు, పత్తి ఇస్తే కూడా ఐస్ క్రీమ్ ఇష్టోళ్ళు. అంటే ఈ రకంగా అంటే ఈ వస్తువులను మన దగ్గర కరెన్సీ లేదు కాబట్టి నేను ఒక వస్తువు ఇస్తా, నువ్వు ఒక వస్తువు అని ఊర్లంగా ఈ విధమైనటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉండే. అంత బ్రహ్మాండమైనటువంటి ఊరు అది.